నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రతిపక్షాలు సీఎం జగన్ను ఓడించడమే లక్ష్యంగా పొత్తులు, వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. సీఎం జగన్ తన సంక్షేమం, సామాజిక న్యాయం గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు. ఈ సమయంలో ప్రతిపక్ష ముఖ్య నేతలు పోటీ చేసే నియోజకవర్గాలపైన ఫోకస్ చేశారు. వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న జగన్ వైనాట్ కుప్పం అంటూ ఇప్పుడు చంద్రబాబు అడ్డాలో అడుగు పెడుతున్నారు. కీలక నిర్ణయాలకు సిద్ధమయ్యారు. సీఎం జగన్ కుప్పంలో గెలుపుపై తొలి నుంచి ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. మంత్రి పెద్దిరెడ్డికి కుప్పం బాధ్యతలు అప్పగించారు. అక్కడ ఇన్ఛార్జిగా బీసీ నేత భరత్ను నియమించారు. ఎమ్మెల్సీ హోదా కల్పించారు. నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగా సంక్షేమం, ఇంటి స్థలాలు గడప గడపకు ప్రభుత్వం చేరేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కుప్పంను రెవెన్యూ డివిజన్గా చేయలేదని, తమ ప్రభుత్వానికి రెవెన్యూ డివిజన్గా మార్చాలని లేఖ రాసిన విషయాన్ని పలు సందర్భాల్లో జగన్ గుర్తు చేశారు. కుప్పంను రెవెన్యూ డివిజన్గా ప్రకటించారు. కుప్పం పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. అటు చంద్రబాబు సైతం గతం కంటే భిన్నంగా ప్రతి 3 నెలలకోసారి కుప్పంలో 3 రోజులు పర్యటిస్తున్నారు. ఇప్పటికే కుప్పం కేంద్రంగా పలు నిర్ణయాలు ప్రకటించిన జగన్ ఈ నెల 26న కుప్పంలో పర్యటించనున్నారు. అక్కడ హంద్రీనీవా నీటిని కుప్పం నియోజకవర్గానికి అందించనున్నారు. కుప్పంకు హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకువచ్చిన క్రెడిట్ వైసీపీదేనని చెబుతున్నారు. కుప్పంలో జరిగే సభలో సీఎం జగన్ పాల్గొంటారు. ఆ తర్వాత నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో జగన్ సమావేశం కానున్నారు. ఎన్నికలకు సంసిద్ధతపై జగన్ స్వయంగా సమీక్షించనున్నారు. ఎన్నికల వేళ నియోజకవర్గాల వారీగా సీఎం జగన్ నేరుగా సమీక్షల నిర్వహణకు నిర్ణయించారు. కుప్పం నుంచే తొలి సమీక్షతో వీటిని ప్రారంభించనున్నారు. తమ తొలి గెలుపు కుప్పంతోనే ప్రారంభం కావాలని ఇప్పటికే పార్టీ నేతలకు జగన్ నిర్దేశించారు. కుప్పం, మంగళగిరితో పాటుగా పవన్ పోటీ చేసే అవకాశం ఉన్న భీమవరంపై జగన్ పార్టీ నేతలకు కీలక సూచనలు చేస్తున్నారు. కుప్పంలో గెలవాలనే పట్టుదలతో ఉన్న జగన్ ఈ సమీక్ష సమయంలో కుప్పం ప్రజలను ఆకట్టుకునే విధంగా అవసరమైన నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీంతో జగన్ కుప్పం పర్యటనపై ఆసక్తి నెలకొంది.